వెల్కమ్ టు స్వతంత్ర స్పెషల్ డ్రైవ్. సామాన్యుడి సర్వమంటూ తెలుగు రాష్ట్రాల్లో తనదైన ముద్ర వేసుకున్న స్వతంత్ర న్యూస్ ఛానల్ ఇప్పుడు సామాన్యుడి నిత్య అవసరాల్లో జరిగే కల్తీలపై సమరం ప్రకటించింది. కల్తీ పాలు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మూత్రపిండాల సమస్యలు, క్యాన్సర్, జీర్ణాశయ సమస్యలు, అతిసారం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇలాంటి పాలు తాగడం వల్ల పేగులు దెబ్బతింటాయి. అంతేకాదు కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. కల్తీ పాలు తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కల్తీ పాలు పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఈ పాలు తాగిన పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. కల్తీ పాలు తాగిన పిల్లలు గ్యాస్ట్రో ఎంటరైటిస్, కడుపు నొప్పి సమస్యలు, ఫీవర్, టైఫాయిడ్, వాంతులు వంటి సమస్యలు వస్తున్నాయి. పిల్లలకే కాదు పెద్దల ఆరోగ్యానికి కూడా తీవ్ర ముప్పు ఉంటుంది. అందుకే ప్రజలు కల్తీ పాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఇక పాల్ కల్తీపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజు అందిస్తారు. ఆరోగ్యం బాగోవాలని పాలనైతే కనుక ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా ప్రజలు సేవిస్తూ ఉంటారు. ప్రజారోగ్యం బాగోవాలనే కాన్సెప్ట్తో ఈ పాలనైతే కనుక ప్రజలు సేవిస్తుంటే ఆ పాల కంపెనీలు అయితే కనుక పాల ప్యాకెట్ల ద్వారా ప్రజారోగ్యాన్ని అయితే కనుక క్షీణించే విధంగా వ్యవహరిస్తున్నాయని చెప్పేసి అయితే కొన్ని సంస్థల సర్వేలు అయితే తేలిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అమూలు, మదర్ డైరీ, కంట్రీ డిలైట్ వంటి ఆ కంపెనీల పాల ప్యాకెట్లు అయితే కనుక భారీగా బ్యాక్టీరియా ఉంటుంది. ఉన్నత అంటే ప్రభుత్వం ఇచ్చిన ఆ ప్రమాణాలకైతే మించి 8% అలాగే 10% పైగా కూడా బ్యాక్టీరియా ఉంటుంది. దీనివల్ల ఇటు ప్రజల్లో అనారోగ్యాలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే కనుక ఇటు పిల్లలు కావచ్చు, అలాగే వృద్ధులు కావచ్చు, ఈ బ్యాక్టీరియా ఉన్న ఈ పాలని అలాగే పెరుగును కూడా సేవించడం వల్ల అనేక రోగాలకు కూడా గురవుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాలకు కూడా గురవుతున్న పరిస్థితులు అయితే ఈ సర్వేల్లో కూడా వెల్లడైన పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా అంటే ఇక ప్రజల్లో అసలు ఏ విధమైన అవగాహన ఉంది, అసలు ప్రజలు ఏ విధంగా ఈ పాలను సేవిస్తూ అనారోగ్యాలు పాలవుతున్నారు అనేది అయితే మనం అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా అంటే ఈ పాలకు సంబంధించి అనేక సర్వేల్లో బయటపడుతుంటే ఇటు అధికారులు ఏం చేస్తున్నారో, దీని మీద రైడ్లు జరుగుతున్నాయా లేదా అనే దాని మీద కూడా ప్రజల నుంచి సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక్కడైతే మన దగ్గర ప్రజా సంఘాల నాయకులు, అలాగే విద్యార్థులు, మహిళలు కూడా ఉన్నారు. వీరిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు అంటే ఈ సర్వేల్లో అయితే కనుక ఈ పాల ప్యాకెట్లో బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. అసలు ప్రజలు అంటే 90% పైగా ఈ పాల ప్యాకెట్లనే ప్రజలు వినియోగిస్తున్నారు. బయట డైరీల నుంచి లేకపోతే సొంత గేదెల నుంచి కేవలం 10% మందే వాడుతుంటే ఎక్కువ మంది 90% పైగా ఈ పాల ప్యాకెట్లనే ఆధారపడి ఉన్నారు. అసలు ఏ విధమైన ప్రభావం చూపిస్తుందంటారు? ఈరోజు ఆహారం మీద చాలా పెద్ద వ్యాపారం జరుగుతూ ఉంది. ప్రతిరోజు పాలు, పెరుగు అనేది ప్రతి మనిషి యొక్క నిత్యకృత్యంలో, ప్రతి ఆహార డైట్లో మనకి భాగం అయిపోయింది. కాబట్టి దీని మీద పెద్ద వ్యాపారం జరుగుతూ ఉంది. ఈ ఆహారం మీద జరుగుతున్న కల్తీలో ఎవరో కూడా దీని మీద కల్తీని అరికట్టలేని పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఆసరాగా తీసుకొని అధికార యంత్రాంగం యొక్క అలసత్వాన్ని కూడా ఆసరాగా తీసుకొని కంపెనీలు పెద్ద ఎత్తున ఫ్రాడ్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. కొన్ని చోట్ల పాలనే యూరియా కలిపి పాలను తయారు చేసిన సందర్భాలు వచ్చినాయి. ఇప్పుడు ఇలాంటి అమూల్ లాంటి కంపెనీలు ఏదైతే ట్రస్టిఫైడ్ సంస్థ దాని మీద సర్వే చేసి దీంట్లో ఉండాల్సినటువంటి మోతాదు కంటే బ్యాక్టీరియా ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళు సర్వే నివేదికలు బయట పెడతా ఉంటే ప్రజల యొక్క ఆరోగ్యం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏమైపోతుందని ఇది చర్చ. నిన్నగాక మన పార్లమెంట్లో కూడా మనం చర్చ చూసిన సందర్భంలో రాఘవ చద్దని ఒక ఎంపీ చెప్పాడు, మొత్తం మనం తింటున్నటువంటి ఆహారం అంతా కలుషితం అయిపోయింది అని చెప్పేసి ఆయన పార్లమెంట్లో మాట్లాడిన సందర్భం ఉంది. మరి దీన్ని ఎందుకని ప్రభుత్వాలు కంట్రోల్ చేయట్లేదంటే ప్రభుత్వాల్లో నడిపేటువంటి ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళు కానీ, దాని తర్వాత అధికార యంత్రాంగం కానీ పూర్తి అలసత్వంగా ఉండడమే కారణం. ఈరోజు ఫుడ్డు చాలా చోట్ల నిల్వ దొరుకుతుందని ఇదని వస్తుంది. అంటే నిల్వ చేయడానికి కోసం ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఒక మోతాదు వరకు వాడచ్చు, నిల్వకి ఒక వారం రోజులు. పాల ప్యాకెట్ అంటే టైం ఉంటుంది, పెరుగు ప్యాకెట్ అయినా టైం ఉంటుంది.
దానికి మించి నిల్వ చేసేటువంటి సామర్థ్యాన్ని పెంచేటటువంటి ఇంగ్రీడియంట్స్ దాంట్లో కలుపుతున్నారంటే దాని మీద సరైన పర్యవేక్షణ లేకపోవడం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు ఎక్కువ డాక్టర్లు చెప్పేది ఆహారం నిల్వలు లేదంటే నిలవబడినటువంటి దాని మీద తినడం వల్ల లేదా పాలు లాంటి పదార్థాలు తినడం వల్లే ఈరోజు ఎక్కువ శాతం 80-90% జబ్బులు వస్తున్నాయని చెప్పి వైద్య నివేదికలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని పరిశీలించి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం అలసత్వంతో ఉండడం వల్ల ఈరోజు ఈ రకంగా వస్తూ ఉంది. నిన్నగాక మనం పార్లమెంట్లో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఏదో డైరీ కల్తీ చేసిందని, అంతకుముందు లడ్డూ కల్తీ జరిగింది, ఇలాంటివి కూడా వచ్చినాయి. ఇవన్నింటిలో కూడా కల్తీలు జరుగుతున్న తర్వాత మీరు బయటపెట్టడం కాదు కదా. ముందు కల్తీ జరగకముందే ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉంటారు, ఆరోగ్య శాఖ అధికారులు ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు దీని మీద పర్యవేక్షణ ఉండదా? కాబట్టి అంతా అయిపోయిన తర్వాత చేతులు దులుపుకొని పార్లమెంట్లో అసెంబ్లీలో నువ్వు దొంగ అని చర్చించే బదులు ఇదిగో ఇలాంటి నివేదికలు కొన్ని సంస్థలు బయటపెడతారు, నివేదికలు ఏవైతే ఉన్నాయో వీటి ఆధారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి చర్యలు మీరు ఎందుకు తీసుకోవట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజల ఆరోగ్యం మీ పట్టట్లేదు కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడం కోసం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. అమ్మ చెప్పండి, అసలు మీరు పాల ప్యాకెట్ వాడతారా? అసలు ఈ పాల ప్యాకెట్లు అసలు ఎలా ఉన్నాయి? అసలు మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి? మేము డైలీ పాల ప్యాకెట్లే వాడతామండి. పాలు, పెరుగు. రేపు ఎల్లుండికి కూడా అడుగుతుంటుంటే వాళ్ళు ఏమంటారంటే లేదు ఈ రోజుకే ఉన్నాయండి అని ఇస్తారు. అవి తెచ్చుకోవడం, అవి ఈరోజు వాడడం, రేపటికి విరిగిపోవడం అలా జరుగుతుంటాయి. పెరుగు కూడా కల్తీయేనండి. ఏంటంటే ఇంకా అందరం పాలు ఎంచుకుండి పెరుగు తోడు పెట్టుకుండి అంత టైం లేకపోవడం వల్ల మేమందరం ఈ పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్ల మీద ఆధారపడిపోవడం వల్ల ఈ ప్రభుత్వం కానీ లేకపోతే అధికారులకు కానీ మేము ఎలాంటి అదే మా అవకాశం అయితే మేము వాళ్ళకే ఇచ్చాము. దానివల్ల ఏంటంటే ఈ పాలు, పెరుగు వల్ల నష్టపోయే వాళ్ళందరికీ న్యాయం జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే పిల్లలకి ఎలా ఉంటుంది, అసలు పెద్దోళ్ళకి కానీ అసలు దీని గురించి ఎఫెక్ట్ ఏమైనా మీరు గమనించారా? పిల్లలైతేనండి డైలీ పాలు తాగుతుంటారు. తాగడం వల్ల పిల్లలకి బాగుంటుంది, ఎదుగుతారు అంటారు. కానీ ఇప్పుడైతే పిల్లలు పాలు తాగిన ప్రయోజనం లేదండి. ఎందుకంటే పాలు అనేవి ఏవో కాసేపు స్కూల్ నుంచి రాగానే కడుపు నిండుతుందని తాగుతారు తప్ప దానివల్ల అయితే ఉపయోగం ఏమీ లేదండి. బొద్దుగుంటారని లేకపోతే హైట్ పెరుగుతారని పాలలో బూస్ట్ కలపండి, బార్మిటా కలుపుకోండి ఇలా చెప్తుంటారు. కానీ దానివల్ల ఉపయోగం అయితే ఏమీ లేదండి. పెద్దవాళ్ళు కూడా ఏంటంటే ఇంకా పాలుకి అలవాటు పడిపోయారండి. ఏదో ఒక టైంలో పాలు కానీ లేకపోతే మజ్జిగ ఇవ్వడం కానీ అలా చేస్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే పెద్దవాళ్ళు కూడా బలహీనలు అయిపోయారండి ఇప్పుడు అటువంటి ఫుడ్ వాడడం వల్ల. అది ఇప్పుడు ఇంతవరకు తెలియలేదు కానీ ఇప్పుడు తెలిసింది కాబట్టి ప్రభుత్వం దీనికి ఎలాగైనా సరే న్యాయం చేయాలని, ఈ పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లలో కల్తీ లేకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు అంటే ఈ అమూల్ అనే కంపెనీ మన ఏరియాలో ఉంటుంది. అంటే అమూల్ తాజా కావచ్చు, అమూల్ గోల్డ్ కావచ్చు. దీనిలో అయితే కోలిఫామ్ అనే ఒక రసాయనం కలపడం వల్ల ఈ పాల ప్యాకెట్లు తాగడం వల్ల కూడా ప్రజలు చాలా నష్టపోతున్నారంట. మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మొట్టమొదట భారతదేశంలో పాడి పంటకి కొదవలేదు. గేదెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, మేపేవాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు, రైతులు ఉన్నారు, గ్రామీణ ప్రాంతం ఉంది. ఇంకా నేటికి 60-70% గ్రామీణ ప్రాంతం ఉంది. దీన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలు చేయొచ్చు. కానీ దాని మీద నిర్లక్ష్యం చేస్తూ కొంతమంది పెద్ద పెద్ద వ్యాపారాలకి లోన్లు ఇచ్చి, ఫ్రీ లోన్లు ఇచ్చి, సబ్సిడీ లోన్లు ఇచ్చి, వాళ్ళకి స్థలాలు ఇచ్చి ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుని దాన్ని ఏంటంటే వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఆ వ్యాపారం కూడా నాణ్యమైనది కాకుండా వక్ర మార్గంగా ఈరోజు చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి వ్యాపారం చేసే వాళ్ళకి ఎవరికైనా సరే లాభాలే చూసుకుంటూ ఉంటారు. లాభాల కోసం వ్యాపారం నడుస్తుంది. కానీ గవర్నమెంట్ ద్వారానే వీళ్ళు పెట్టుకుంటున్నారు. మీరు ఎక్కడైనా సర్వే చేయండి, అమూల్ కానీ లేదా మదర్ డైరీ కానీ లేదా కంట్రీ డెలైట్ ఇవి కానీ లేదా ఇంకా ఉన్నాయి, మనం ఇంకా వెలుగులోకి రాలేని చాలా ఉన్నాయి. టెస్టిఫైడ్ అనే సంస్థ చేసిన తర్వాత ఈ 1, 2, 3 బయటకు వచ్చినాయి. కానీ ఏది పెట్టుకున్నా గవర్నమెంట్ యొక్క ప్రోత్సాహంతో పెట్టినవే ఇవన్నీ. మీరు ఎంక్వైరీ చేయండి. వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున వాళ్ళని ప్రోత్సహించినప్పుడు ప్రజల ఆరోగ్యం కోసం, వాళ్ళ బాగు కోసం అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ఎందుకు ఆలోచించట్లేదు? అంటే మీరు ఒక లైసెన్స్ ఇచ్చేసి మీరు నడుపుకోండి అని చెప్పేసి, ఇది ఏమైనా ఒక స్కూటరా, ఒక కారా కాదు, మనిషికి ఆహారం లోపలికి వెళ్ళేది.
పిల్లలకి నిత్యం వాళ్ళకి పాలు ఇవ్వాలి. ఇవాళ ఏం చెప్తున్నారు, గుడ్డు తినండి, పాలు తాగండి అని చెప్తున్నారు. మంచి పోషకాలు ఉండే ఆహారం. మహిళలకు కూడా ఈరోజు మెనోపాజ్ వచ్చిన తర్వాత కాల్షియం ఉండాలంటే గుడ్డు పాలు తీసుకోవాలి. ఇటువంటి ఆహారం ఇంకా ముందుకొచ్చి ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు ఇవాళ అన్ని చోట్ల గేదెలతో వచ్చే పాలు దొరకట్లేదు. ఇంకా అనివార్యంగా ప్యాకెట్ పాలకే నెట్టబడతా ఉన్నారు. ఈ ప్యాకెట్ పాలు ఇంత దారుణమైన పరిస్థితికి ఈరోజు ఉంది. ఇది సంస్థ సర్వే చేయడమే కాదు, ప్రజల్లో ఆల్రెడీ అపోహగా ఉంది. అపోహ ఇది సర్వే చేస్తే నిజంగా కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకనంటే క్యాన్సర్ రావచ్చు, లేకపోతే ఇంకొక రోగం రావచ్చు, లేకపోతే వైరస్ రావచ్చు, ఏదైనా రావచ్చు. మరి ఇంతటి నష్టం కలిగించే దాని మీద, ఈ సంస్థల మీద ప్రభుత్వం ఎందుకు సర్వే చేయట్లేదు? రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మనకి అన్ని శాఖలు ఉన్నాయి. ఆహార పర్యవేక్షణ శాఖ ఉంది. ఆ శాఖ ఏం చేస్తుంది? నిద్రపోతుందా? ఆ శాఖ ఎందుకని ఉంది అంటే వాళ్ళకి లక్షలాది రూపాయలు ప్రజల నుంచి జీతాలు ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళని చేయడానిక? ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పట్టించుకోవాలంటే ఆ శాఖ ముందు దిగాలి. ఆ శాఖని దింపే ప్రభుత్వం కూడా ఆ శాఖని పనిలోకి పెట్టాలి. వెంటనే సర్వే చేసి, ఈ 3 సంస్థలే కాదు ఇంకా కొన్ని సంస్థల్లో కూడా ఇది జరుగుతుంది. మిల్కే కాదు ఇంకా అన్నిటిలో కూడా ఫ్రాడ్ జరుగుతుంది. ఆహార కల్తీ అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. లాభాపేక్షగా ఈవేళ వ్యాపారాలు జరుగుతున్నాయి. మేము కోరుకునేది ఇంకొకటి ఏంటంటే, కల్తీ లేకుండా ఉండాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతాంగానికి ప్రోత్సాహం కలిగించి వాళ్ళ ద్వారా, గేదెల ద్వారా పాలు సరఫరా చేసి ప్రభుత్వమే దీన్ని ఒక సంస్థగా నడిపి మంచి పాలు, కల్తీ లేని పాలుని ప్రజలకు అందించాలని, పిల్లలకి, మహిళలకి, వృద్ధులకి పాలు మంచిది అందించాలని ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడైతే యువకులు కూడా ఉన్నారు. ఒక యువకుని కూడా అడిగి తెలుసుకుందాం బాబు. అంటే ఇప్పుడు ఈ పాల డైరీలకు సంబంధించి ప్యాకెట్లు అయితే తయారు చేస్తున్నారు. ఈ తయారు చేసింది ఏంటంటే ఎక్కువ కాలం నిల్వ ఉంచేసి ఇక్కడి నుంచి అంటే వేరే ప్రాంతాలకు కూడా తరలించే సందర్భంలో ఎక్కువ రోజులు కూడా ఎక్స్పైరీ డేట్లు కూడా అయిపోతున్నాయి. అసలు మనం ఇలాంటి వాటి గురించి మనం ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు? ఓకే, ఈరోజు మనం చూసుకుంటే పాల ఉత్పత్తిలో భారతదేశం అనేది కూడా ఒక టాప్ 10 దేశాల్లో అయితే ఉన్నది. ఈరోజు దేశంలో పాల ఉత్పత్తి అనేది అధికంగా జరుగుతుంది. అలాగే మనం ఈరోజు చూసుకుంటే పాలు ప్యాకెట్లు కానీ, పెరుగు ప్యాకెట్లు కానీ ఎక్స్పైరీ డేటు, మనం జనరల్గా పాలు తీసుకుంటే ఒక రోజు, లేదంటే పెరుగు తీసుకుంటే ఒక 2 రోజులు ఉంటుంది తప్పించి, ఈ ఏవైతే ప్యాకింగ్, ఈ మదరు లేదంటే అములు, కంట్రీ డిలైట్ ఇవన్నీ కూడా ఒక వారం రోజుల ముందు నుంచే, ఇప్పుడు ఈరోజు కాకినాడకి పాలు ప్యాకెట్ వచ్చిందంటే ఒక వారం రోజుల ముందే, లేదంటే ఒక 5 రోజుల ముందే వస్తూ ఉండి నిల్వ అయితే ఉన్నాయి. ఇది ఇలాగైతే ఈ వాడకం అయితే, పాల ప్యాకెట్ల వాడకం అయితే జరుగుతుంది. దీని మీద ఎవరు కూడా చర్యలు తీసుకోవట్లేదు. అలాగే అంగన్వాడీల్లో కూడా పిల్లలకి, తల్లులకి ముఖ్యంగా ప్యాకెట్ పాలు అయితే ఇస్తున్నారు. దీనివల్ల పిల్లల మీద భవిష్యత్ తరానికి అయితే చాలా ఇంపాక్ట్ అయితే పడుతూ ఉంది. దీనివల్ల ఏంటంటే జన్యుపరమైన లోపాలు వచ్చి పిల్లలు అనారోగ్యానికి అయితే గురవుతూ ఉన్నారు. దీని మీద కూడా ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటలేదు. ఈరోజు మరి కంట్రీ డిలైట్ వారు చెప్తున్నారు మా ఫ్రెష్ పాలు అని చెప్పేసి. ఫ్రెష్ పాలు అయితే ప్యాకెట్లు ఎందుకు ఇస్తున్నారు, దానికి ఎక్స్పైరీ ఎందుకు ఇస్తున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు FSSAI అని ఫుడ్ సేఫ్టీ అథారిటీ అయితే ఉంది. మరి ఇదైతే ప్రజల కోసం పనిచేస్తుందో లేదంటే ప్రైవేటు వ్యక్తుల కోసం పనిచేస్తుందో కూడా తెలియలేని పరిస్థితిలో అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వీటి మీద చర్యలు తీసుకోవాలి. ఏదైతే నిల్వ ఉన్నాయో ఇవి ఎవరికి కూడా భవిష్యత్ తరానికి ఇబ్బంది లేకుండా చూడాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుని ప్రజలకు మేలు చేయడం కోసం ప్రభుత్వాలు పనిచేయాలి తప్పించి కార్పొరేట్లకు మేలు చేయడానికి ప్రభుత్వాలు పనిచేయకూడదు. అలాగే ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకు ఎంతో కొంత సంక్షేమంగా చూడాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి అయితే చెప్పొచ్చు. అంటే ఈ ముఖ్యంగా పాల ప్యాకెట్లు అయితే కనుక ఇటు పట్టణాలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇటు లక్షలాది వేలాది ప్యాకెట్లను అయితే ప్రతిరోజు కూడా వినియోగిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కల్తీ ఎక్కువగా ఉండడం వల్ల ఇటు ప్రజలకైతే కనుక భారీగా అనారోగ్యాలు అయితే తలెత్తుతున్నాయి. క్యాన్సర్ వంటి రోగాలు కూడా వస్తున్న నేపథ్యంలో ఇటు ఇక్కడున్న అందరూ ఏం చెప్తున్నారంటే ఇటు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఇటు ప్రైవేటు కంపెనీలకి, డైరీలకి, అటు పెద్ద వాళ్ళకి దాసోహం అయిపోతున్నారు తప్ప ప్రజల ఆరోగ్యాన్ని అయితే కనుక కాపాడడం లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వాలు, పాలకులు కూడా ఇలాంటి డైరీలకు సంబంధించి అయితే కనుక నిత్యం
పర్యవేక్షణ చేస్తూ ఆ ప్రజలకు సంబంధించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీధర్తో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ నుంచి.